ఒకసారి కవిత వార్త ఏం రాసుకొచ్చిందో చూద్దాం. కేసీఆరే మా నాయకుడు, ఆయన నాయకత్వంలో తెలంగాణకు మేలు, పార్టీలో ఎటువంటి గందరగోళం లేనే లేదు, ఆ లేఖను నేను రాసిందే, వ్యక్తిగత ఎజెండా లేదు, ఉన్న పరిస్థితిని చెప్పినా ఇది ఎప్పుడు జరగలేదు, ఇది ఎప్పుడు జరిగేదే, లేఖ ఎలా బయటికి వచ్చిందో నాకు తెలియదు, లేఖ లీక్ అయిందని కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు కాంగ్రెస్ బీజేపీ రాద్ధాంతం చేస్తున్నాయి, పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమి లేదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ కేసీఆర్ దేవుడు, మిగతా వాళ్ళంతా దయాలు అన్న వర్డే రాసుకురాలి నమస్తే తెలంగాణ. గట్టు ఉంటుంది కథ. మా ఆదేశాలే బేఖాతరు చేస్తారా, కాంగ్రెస్ పెద్దల భూ కబ్జాకు పోలీసుల సహకారం, హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం, సొంత విచక్షణ వద్దని స్పష్టీకరణ, వైవి స్వర్ణలత పిటిషన్పై విచారణ, చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులకు ఆదేశం. పోలీసులు రాజకీయ నాయకులు ఒక్కటై ఏకంగా కోర్టులోనే బురిడి కొట్టిస్తున్నారు. అందువచ్చే కోర్టులలో ఇంకా న్యాయం దక్కుతుందంటే మంచి జడ్జీలు ఉండడం ద్వారానే. ఇక సీఎం సోదరుల పేరుతో బెదిరింపు, మా భూమి వారి పేరిట రాయాలన్నట, 3 ఎకరాలు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలన్నట, పోలీసులే కిడ్నాప్ చేసి సంతకాలు పెట్టించిండ్రు. అమ్మా నా కొడుకును పోలీసులు స్టేషన్లోనే కొట్టిండ్రు, సీఎం అన్నదమ్ముల పేరు చెప్పి రెచ్చిపోతున్నారు, ఎవరికి చెప్పినా చంపుతామని పోలీసుల ముందే కాంగ్రెస్ నేత రాఘవేందర్ రాజు హెచ్చరిస్తున్నారు. మానవ హక్కుల కమిషన్ కలిసిన బాధితులు, డీజీపీకి ఫిర్యాదు చేసిన ఆగని పోలీసుల ఆగడాలు, బెదిరించిన పోలీసులకే ఉత్తమ అవార్డులా. ఎక్కడ ఇది మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఎదుట తమ గోడు వెళ్ళబోసుకుంటున్న హైదరాబాద్కు చెందిన బాధిత పాలాది కళావతి కుటుంబం. ఏం జరిగింది? పచ్చని పాలమూరు హత్య రాజకీయాలకు వేదిక అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుల అండ చూసుకొని కొందరు కాంగ్రెస్ నాయకులు చెలరేగిపోతున్నారు. వారి దౌర్జన్యాలకు పోలీసులు సైతం వంత పాడడం మరింత విషాదం. హైదరాబాద్కు చెందిన పాలాది కళావతి కుటుంబాన్ని పోలీసులే బలవంతంగా తమ వాహనంలో తీసుకెళ్లి చెప్పినట్టు వినకపోతే చంపేస్తామని పోలీస్ స్టేషన్లోనే బెదిరించి దొంగ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి అన్నదమ్ముల అండ చూసుకొని మహబూబ్ నగర్కు చెందిన కాంగ్రెస్ నేత చలువగాలి రాఘవేందర్ రాజు తమను చంపేస్తామని పోలీసుల ముందే హెచ్చరిస్తున్నారని, స్థానిక పోలీసులు సైతం ఆయనకి వంత పాడుతున్నారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని బాధితులు శుక్రవారం మానవ హక్కుల కమిషన్ కలిసిండ్లు. వాళ్ళ పొలం అంట 3 ఎకరాలు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయాలంట. బీఆర్ఎస్లో గదే జరిగింది, కాంగ్రెస్లో గదే జరగబట్టే. ఎవడొస్తే ఏం లాభం, సామాన్య ప్రజలకు మేలు జరగకపోతే? ఇదా వ్యవస్థ. తడిసిన వడ్లు కొనండి, రోడ్డెక్కిన రైతులు, ధాన్యం పారబోసి ధర్నాలు, కేంద్రాల్లోనే వడ్లు మగ్గుతున్నాయనే ఆవేదన. 4 రోజుల పాటు వర్షాలు, బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో అల్పపీడనం, 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్. తడిసిన ధాన్యానికి దిక్కెవరంటే ఏ దిక్కు లేదు. మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, మా ఐదుగురులో ఎవరికి ఇచ్చినా ఓకే, అధిష్టానానికి మాదిగ ఎమ్మెల్యేల మరో లేఖనంట. పదవులన్నీ మాలలకే ఇచ్చారని ఆగ్రహం. 2 ఎంపీలు, 1 ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవులు వారికే దక్కాయని మండిపాటు. ముందుగా ఏప్రిల్లోనే మాదిగ ఎమ్మెల్యేల లేఖ, ఆ తర్వాత లంబాడ ఆదివాసీ ఎమ్మెల్యేలు, మరోవైపు రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల లేఖ, వారి తరపున వకాల్తాలతో జానారెడ్డి ఇంకో లేఖ. కాంగ్రెస్ వరుసగా లేఖాస్త్రాల కలకలం రేపుతా ఉంది. మరి నిజంగా మాదిగ ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు, మరి వేముల వీరేశం ఉన్నారు. వీళ్ళిద్దరైతే సీనియర్స్ కాబట్టి మరి వేముల వీరేశం అడ్లూరి లక్ష్మణ్కి ఇస్తే మంచి జరుగుతుంది అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. దామోదర కడియం నికార్సైన మాదిగలు కానే కారు, వాళ్ళు ఉపకులాలేమో పాపం. ఇక ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇప్పట్లో లేనట్లే, వెబ్ కౌన్సిలింగ్కు అనేక అడ్డంకులు, ఫలితాల్లో వేగం, సీట్ల భర్తీలో జాప్యం, 2 నెలల ఆలస్యం అయితే ఛాన్స్ ఉందంట. ఇది నమస్తే తెలంగాణలో ఉన్న వార్తా కథనాలు. అయితే ఒకసారి దిశ చూద్దాం. కేసీఆర్ చుట్టూ దయ్యాలు, అలాంటి వారితో బీఆర్ఎస్కు నష్టం, ఆ లేఖ నేనే రాస్తా అంటున్నారు. నిన్న గట్టిగానే అరుచుకుంది. పార్టీలో కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్తా ఉన్నది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక ఈడీ ఛార్జ్ షీట్లో సీఎం అవినీతి బట్టబయలు, ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పెద్దలకు 100 కోట్లు, తెలంగాణ బ్యాగ్ మ్యాన్ రేవంత్ రెడ్డి, బ్యాగులు మోసే మ్యాన్ అంట. ఇప్పుడు ఆయన సైతం బీజేపీ కాలు పట్టుకుంటాడా అని కేటీఆర్ అడుగుతున్నాడు. ఇక మోడీని 50 సార్లు ఆయన కలుస్తా, రావాల్సిన నిధులు అనుమతులు తెస్తా అని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి నేటి నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు, కాంగ్రెస్ పెద్దలను కలిసే ఛాన్స్. గచ్చిరోడ్లిలో
గచ్చిరోలిలో ఎన్కౌంటర్, 4 మావోయిస్టులు మృతి, 2 గంటల పాటు జరిగిన కాల్పులు, మృతులపై 18 లక్షల రివార్డ్, ఘటనా స్థలం నుంచి రైఫిళ్లు బర్మార్ స్వాధీనం. మొత్తం మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో జల్లెడబడతా ఉన్నారు. ఇక మాకు నీటిని ఆపేస్తే మీ ఊపిరిని ఆపేస్తాం, ఆపు చూద్దాం. ఇక భారత్కు పాక్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ వార్నింగ్, సింధు జలాల రద్దు నేపథ్యంలో మరోసారి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. వీన్ని అంతమొందిస్తే తప్ప గతి లేదు. ఇక రేపు జీపీఓ పరీక్ష, వెబ్సైట్లో హాల్ టికెట్లు, ప్రతి జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు ఉండబోతున్నాయి. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. ఇండియాలో తయారైన ఐఫోన్లపై 25% టారిఫ్ విధిస్తారంట ట్రంప్. ఇక నారాయణపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టు విజయలక్ష్మి మృతి, ఆమె స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం. కేశంపేట అంటే ఇక్కడ షాద్నగర్ నియోజకవర్గం. ఇక బాంబులు ఉన్నాయో లేదో ఎందుకు తేల్చలేదు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ ఘటనపై ఎఫ్ఐఆర్, తప్పు చేయకపోతే విచారణకు హాజరు కావాలి. గులాబీ నేతల జేబులు నింపుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బెస్ట్ స్టేట్ సేఫ్ సిటీ అంటున్నారు అందగత్తెలు. ఇది మొత్తం మీద ఛార్జ్ షీటు, ఈడీ ఛార్జ్ షీట్లతో ముందుకెళ్తా ఉంది. ఈడీ ఛార్జ్ షీటు మరి నేషనల్ హెరాల్డ్ కేసులో కూడా రేవంత్ రెడ్డి పేరు రావడం ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉన్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఓటు కేసు నడుస్తూ ఉంది. ఇక్కడ ఈడీ ఛార్జ్ షీట్ ఇవన్నీ నార్మల్గా ఏంటంటే కొత్త వాడికి ఓహో అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏం కాదబ్బా, వాస్తవంగా ఏం కాదు. అవన్నీ నడుస్తూ ఉంటాయి. 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తారు కాబట్టి అవన్నీ పైసామే పరమాత్మ అన్నట్టు, పైసా ఫేక్ తమాషా దేక్ అన్నట్టు ఇట్లా పడేస్తూ ఉంటే బోలెడు మంది మంచి లాయర్లు వస్తూ ఉంటారు. ఇక తప్పును ఒప్పు చేస్తారు, ఒప్పును తప్పు